హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అస్మితతో అల్లరి ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే హోమ్ టూర్. సో మా ఇల్లు చూసేద్దాం రండి. ఓపెన్ చేయగానే ముందు ఈ డోర్లు ఉంటాయి మాకు. మెష్ డోర్లు, దోమలు రాకుండా పక్కన నాయిస్ వస్తుంది. లోపలికి రండి. మెయిన్ డోర్ ఇది. ఈ ముందు చూడండి చిన్ని చిన్ని ఏనుగుది. దీన్ని ఏమంటారు? ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు? మా అక్క ఏం చెప్పట్లేదు. దీన్ని ఏమంటారు నాకు తెలియదు. డోర్ వేసేద్దాం, నాయిస్ వస్తుంది. ఇటు తిరిగితే మా సోఫా. ఇది మా సోఫా. మా ఇంట్లో రాగానే డోర్ తీయగానే ఫస్ట్ ఉండేది మా అద్భుతమైన సోఫా. ఇది నేను మా బావ కలిసి తీసుకున్నాం అనమాట. ఇది నేను మా అక్క వాళ్ళకి గిఫ్ట్ చేశాను కదా. అవును. తర్వాత ఇది మా విండో, దానికి కర్టెన్స్. ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు. ఆ మంచి బ్యూటిఫుల్ నేచర్ కనిపిస్తుంది. నేచర్ కాదు, ఏంటో బిల్డింగ్స్ కనిపిస్తాయి. మా టీవీ రిమోట్లు అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ వస్తే మీకు ఒక బ్యాగ్ కనిపిస్తుంది కదా, హ్యాండ్ బ్యాగ్. ఈ హ్యాండ్ బ్యాగ్ నేను మా అక్కకి గిఫ్ట్ ఇచ్చిన అల్లం సోలి నుంచి నేను కొని ఇచ్చిన. మా అక్కకి తెలీదు, సర్ప్రైజ్ చేసిన అనమాట. ఆ వీడియో ఉంది అనుకుంటే షార్ట్లో పెడతాను చూడండి. ఇటు వస్తే ఇది మా టీవీ యూనిట్. ఓకే, ఇది మా టీవీ. ఏం టీవీ ఇది? BLAUPUNKD. మాకు తెలీదు, మీరే చదవకండి. ఇవి మేము ఎక్కడ తీసుకున్నామంటే విశాల్ మార్ట్లో తీసుకున్నాం. బాగున్నాయి. ఇదేమో మా బావది. దీని ఏదో అంటారు, ఏమో టెంపుల్ అంటారు, కేదార్నాథ్ టెంపుల్. బాగుంది కదా, చాలా బాగుంది. ఇదేమో నాకు సుధామూర్తి వాళ్ళు వెబ్ సిరీస్ యూట్యూబ్లో సుధామూర్తి విష్ణు అక్క ఇచ్చింది నాకు. అంటే తను హ్యాంపర్ ఇచ్చింది, గిఫ్ట్ హ్యాంపర్. అందులోని మేము బాగుంది క్యూట్గా అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాం. టీవీ కావాలంట, ఏమైనా కావాలంటే ఇంట్లో వీడియోస్ టీవీ కనెక్ట్ చేస్తే అందులో చూస్తాం అనమాట. ఇంటికి వస్తే ఇది నిఖిత బ్రైట్ సెరమనీ. మా అక్క పెళ్లి ఫోటోలు ఇందులో ఉన్నాయి అన్నమాట. చూపించమంటారా? ఓ, నా ఫోటోనే వచ్చింది. మా అక్క ఫొటోస్ కావాలి, చూపించాలి ఆల్బమ్ అంటే చెప్పండి, కామెంట్ చేయండి. ఆల్బమ్ ఇంకా రాలేదు, వచ్చినప్పుడు చూపిస్తాను. ఇదైతే చిన్న మినీ ఆల్బమ్. మేము మా ఇంట్లో తీసుకున్న హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ ఆ ఫొటోస్ ఉన్నాయి. ఇది చిన్నది, పెద్దవి ఉన్నాయి. పెళ్ళిది అయితే ఇంకా రాలేదు. ఇంటికి వెళ్ళినప్పుడు అది చూపిస్తాను. ఇక్కడికి వచ్చేస్తే నా ఫేవరెట్ ఎలిఫెంట్. నాకు చాలా ఇష్టం. ఇది చెక్క ఎలిఫెంట్ అన్నమాట. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడండి, సౌండ్ వస్తుంది. బాగుంది కదా, క్యూట్గా. డుమ్ ఎలిఫెంట్ ఇది, చాలా బాగుంది. ఇది ఏంటంటే గురుగులు సామాన్లు మా చెల్లి కోసం అని కొన్నాం మేము యాక్చువల్లీ ఇది. కానీ మాకు షుగర్ అనమాట ఆగక మేమే ప్యాకెట్ సీల్ తీసేసి బొమ్మలన్నీ తీసేసి, మా అక్కకి ఇది బాగా నచ్చింది. నేను తీస్తా అని చెప్పి తీయలేదు, నేనే తీసా. వాటర్ క్యాన్, ఇలాంటి క్యూట్ మినీ ఐటమ్స్ బాగుంటాయి కదా. చిన్నప్పుడు ఫుల్ ఆడుకునేది వీటితో. ఇన్ని సామాన్లు ఉండేవి చిన్నప్పుడు మా ఇంట్లో. ఇటు వస్తే ఇక్కడ బిజినెస్ గేమ్ ఎంతమంది ఆడతారు? ఇది యాక్చువల్లీ చిన్నపిల్లలు ఆడుకుంటారు, కానీ మేము ఇప్పటికీ ఆడతాం. ఇది బోర్ కొడితే ఫుల్ ఆడతాం. మొన్నే తీసుకున్నాం, ఆడుకున్నాం అంటే మా దోమల బ్యాట్. ఇది మా అక్కకి నచ్చి తీసుకున్న కోపం. బాగుంది కదా అమ్మాయి.
క్యూట్గా ఉంది. ఏ చూడండి ఇది సేమ్ అవే గురుగులు. అండ్ సీల్ తీసాం కదా, ఎక్కడ పెట్టాలో తెలియక ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ పెట్టాము. ఈ ఫోటో ఫ్రేమ్ మా అక్క పెళ్ళికి అనుకుంటా కదా గిఫ్ట్ వచ్చింది. అందులో ఫోటో పెట్టడానికి కూడా టైం లేదు, మేమంతా బిజీ అనమాట. ఆ ఫోటో పెట్టేసాం. ఇదేమో కిండర్ జాయ్లో వచ్చింది ఈ బొమ్మ, పెట్టేసాం. ఇదేమో స్టవ్ గురుగుల్లో వచ్చింది. ఈ బుక్స్ ఇవన్నీ మా బావయ్యే ఏదో చదివేటట్టు తెచ్చి పెట్టాడు. ఇక్కడ చదువుతాడు నేను అనడు, చదవడు, కానీ అక్కడ పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలియదు. ఇదేమో లూడో, ఖచ్చితంగా లూడో గేమ్ ఆడతాం బోర్ కొడితే. ఇవి మా బావ సామాన్లు, ఇవన్నీ మా బావ బుక్స్. సాప ఎవరైనా ఇంటికి వస్తే కింద వేయడం కోసం సాప సో ఇదే మా హాల్. ఒకసారి ఇదే కదా షాటర్ పైన తీసిన టప్ టప్ అని పడట్లే. హాల్కి ఇవతల వైపుకి పార్టీషన్కి కట్టాను. ఇది ఇలా తీసి ఇలా మనం వెళ్తే ఇదంతా డైనింగ్ స్పేస్. డైనింగ్ టేబుల్ కొనుక్కుంటే ఇక్కడ పెట్టుకొని ఇక్కడ తినచ్చు. మాకు లేదు కాబట్టి నార్మల్గా ఇలానే ఉంది. ఇలా వచ్చేస్తే బెడ్రూమ్కి వెళ్దామా? ఇది చూపించిన. ఇది మా ఫ్రిడ్జ్. ఈ ఇంట్లో వచ్చిన కొత్తగా కొన్నాం అనమాట. నాకు ఈ కలర్ నచ్చి కొన్నాం. బాగుంది కదా? ఫ్రిడ్జ్లో చూపించిన. ఫ్రిడ్జ్ టూర్ కూడా చేయాలిగా, ఒక వీడియో వస్తుంది. ఇవన్నీ సామాన్లు పెట్టుకున్నాం. ఫుడ్వి కానీ, గ్లాస్ ఐటమ్స్ కానీ, తినే ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తాం. వాటర్ బాటిల్స్ చూసారా? ఫ్రిడ్జ్ ఉంచుకొని బయట ఎందుకు పెట్టాము అనుకుంటున్నారా? ఫ్రిడ్జ్ ఉన్నా కానీ మా అక్క వాళ్ళు కూల్ కొట్టుతారు. నేను ఒక్కదాన్ని తాగుతాను. నాకు కావాల్సినవి లోపల పెట్టుకుంటా, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు బయట పెట్టుకుంటారు. కిచెన్ చూపించిన, బెడ్రూమ్ చూపించిన. బెడ్రూమ్ చేస్తాను అని చూపించిన. ఏమైంది? ఇది మా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అంటే మాస్టర్ ఉండరు, మేమే ఉంటాం. నేను మా అక్క, మా అమ్మ. టైం నేను స్పెండ్ చేసేదంటే ఈ బెడ్రూమ్లోనే. ఆ బెడ్ మీదనే అక్కడే. అస్సలు ఏమైనా పడుకుంటే నేను అలానే పడుకుని మంచిగా ఫోన్ చూస్తూ ఉంటాను. వస్తే మా దీన్ని ఏమంటారు? డ్రెస్సింగ్ టేబుల్. డ్రెస్సింగ్ టేబుల్ ఇది. ఇంకా లోపల కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టుకుంటాం. కింద కూడా అంతే. ఇక్కడికి వస్తే ఏనుగు, ఇంటి నిండా ఏనుగులు చేసేయాలని నా ఫీలింగ్. కానీ మా అక్క తిడుతుంది. ఇది నచ్చి కొనుక్కున్నా. మా అక్కే కొనించింది, నేను కొనుక్కోలేదు. ఇంక ఇక్కడంతా మెడిసిన్ అవి ఉంటాయి. ఇది నా ఇంకో ఫోన్ అన్నమాట. ఇది వస్తే ఇది కబోర్డ్స్. ఇందులో అన్నీ మా బావ బట్టలు, మా బట్టలు అలా ఉంటాయి. ఇక్కడేమో మా బ్లాంకెట్స్, బెడ్షీట్స్, పిల్లోస్ అన్నీ పెట్టుకుంటాం. మా బెడ్, మా బ్లాంకెట్, మా అక్క ఫిట్. హ్యాపీ వెడ్డింగ్. మా అక్క మా బావ పెళ్ళి ఫోటో. ఎవరో గిఫ్ట్ ఇచ్చారు కదా, అంత చాలు అంతే. ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, బాగుంది అని చెప్పి బెడ్రూమ్లో పెట్టుకున్నాము. అక్కడ చూడండి రాధాకృష్ణ, అది లైట్ వస్తుంది. అది కింద పడేటట్టుంది. చూడండి, లైట్స్ బంద్ చేసి చూస్తాను. బాగుంది కదా? బాగుంది కదా? క్యూట్గా బాగుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను.
ఇంకో ఏమంటారు ఈ స్పేస్ని ఏమంటారు, బ్రష్ చేసుకునే ఏరియా ఆర్ హ్యాండ్ వాష్ వాట్ ఎవర్, ఇక్కడ ఫేస్ వాష్ చేసుకోవడానికి అలా. ఇది మిర్రర్. ఈ సెల్ఫ్లో ఏవో ఒకటి మాకు కావాల్సినవి అక్కడి నుంచి కావాల్సిన ఐటమ్స్, వీటికి ఫేస్ వాష్ కానీ అలా ఏవో ఒకటి పెట్టుకుంటాం. గ్రోసరీస్ కానీ, గ్రోసరీస్ ఇక్కడ పెడతామా. ఇది నా బ్రష్. మనం తోముకోకుండా అదే తోమేస్తుంది బ్యాటరీ బ్రష్, కానీ నేను వాడిని ఎక్కువ, ఎప్పుడో ఒకసారి వాడతాను. ఇది తార్ది కదా హ్యామర్, మా బావకి ఇచ్చాను ఇది. ఇదేమో నాకు నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్ చేశారనమాట. నాకు గెస్ట్గా వెళ్ళాను కాలేజ్కి, సో అప్పుడు గిఫ్ట్ చేశారు. ఇదేమో ఈటీవీ, అదేంటి అక్క, పూజీ గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక ఆయన గిఫ్ట్ చేశారు. ఇది వాష్ ఏరియా, హ్యాండ్ వాష్, టవల్, బ్రషెస్, అంతే. ఈ మగ్గు ఎందుకంటే మా బావ డైలీ దానికి వాటర్ పోస్తాడు, దానికి ఇంత పెద్ద మగ్గు పెట్టుకోవాలంటారు. మా బావ అంతే, ఏదైతే వాడకూడదో అవే వాడతాడు. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. మీకు కిచెన్ చూపిస్తాను. ఇదే మా కిచెన్. బాగుందా? నాకు ఈ కలర్ కాంబినేషన్స్ నచ్చినాయి. కబోర్డ్స్ వైట్ రెడ్, వాటర్ క్యాన్ అంబ్రెల్లాలో ఉండేది, బియ్యం బస్తా, ఇది మిక్సీ, రైస్ కుక్కర్, క్యారెట్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ బ్లాగ్ క్యారెట్ హల్వా వస్తుంది అనమాట, మా అక్క చేస్తుంది, సూపర్ చేస్తుంది, అల్టిమేట్ చేస్తుంది. ఇది బియ్యం, పోపులు, ఇంకంతే, ఆయిల్స్, పికిల్స్, ఇవన్నీ గిన్నెలు కావాల్సినవి. ఇంకటిస్తే స్టవ్, ఇవన్నీ మా కావాల్సిన స్పూన్లు, గిన్నెలు, గిన్నెలే, ఇవన్నీ ప్లేట్స్ విడివిడిగా పెట్టుకున్నాం దేనికి. అంతే. ఇక్కడ కూడా అన్ని కిచెన్లో ఉండే సామాన్లు ఉండవు అన్నమాట. ఇక్కడ కూడా దీనికి కావాల్సినవి విమ్ము అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాం. అయిపోయిన హనీ సీసాలు అక్కడ పెట్టాము. అంతే. మా డస్ట్బిన్. ఇది కిచెన్ నీట్గా ఉంది కదా, నేనే క్లీన్ చేస్తాను రోజు. కిచెన్ పక్కకు వస్తే మా దేవుడి గారు రండి చూపిస్తాను. ఇదే మా దేవుడి గది. అన్ని దేవుళ్ళు దేవతలు కలిపి ఉన్న ఒక ఫ్రేమ్ పెట్టుకున్నాం మేము. సపరేట్గా కొనుక్కోలేదు, అదే కొనేసుకున్నాం. ఈ వినాయకుడు ఏమో నాకు కాలేజ్కి గెస్ట్గా వెళ్ళని చెప్పాను కదా, ఆ రోజు నాకు గిఫ్ట్ చేశారు. అది ఇది బాలగ్రు నరసింహస్వామి, మా ఇంటి దగ్గర దేవుడు, కొంచెం ఎక్కువగా నమ్ముతాం అనమాట. అది ఇంకా అంతే. ఇది మా దేవుడు. సింపుల్గా ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు. రాధాకృష్ణ మా అక్క పెళ్ళికి గిఫ్ట్ చేశారు ఎవరో, అది పెద్దగా ఏమి ఉండదు. దేవుడి గది పక్కకి వెళ్తే ఇంకొక బెడ్రూమ్. నాకు ఇది చూపించాలంటే చాలా భయం అవుతుంది, కానీ ధైర్యంగా భయపడకుండా చూడండి. నాకు భయం అవుతుందిరా. కిడ్స్ బెడ్రూమ్ అనమాట. పిల్లలు లేరు కదా మా ఇంట్లో, నా బెడ్రూమ్. నేను చిన్న పిల్లనే, ఓకే. అది కూడా లైట్ ల్యాండ్ ఆర్టిస్ట్. ఇది నా బెడ్రూమ్, కానీ ఇక్కడ ఉండను అసలు. ఎప్పుడు ఆ మాస్టర్ బెడ్రూమ్ అని ఉంటాయి. చిన్న చిన్న పెయింటింగ్ బాగుంటుంది. స్పైడర్ మ్యాన్ ఈ అమ్మాయి కోసం లైన్ వేయడానికి వచ్చాడు. అది నేనే, నా కోసం స్పైడర్ మ్యాన్ వచ్చాడు. ఇవి మా కార్లు, మా ఇంట్లో కార్లు. ఇది మా బొమ్మ. బాగుంది కదా పెయింట్. ఈ సర్కులు సామాన్లు ఏమనుకుంటున్నారా, ఇది నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేలాగే అనమాట. ఇవన్నీ అవే. ఇవన్నీ నా ఇయర్ రింగ్స్, నా చైన్లు, నా బట్టలు, నాకు కావాల్సిన ఎసెన్షియల్స్, నా చెత్త అన్నీ ఇందులోనే ఉంటాయి. నేను అది ఒక వ్లాగ్లో చేసి చూపిస్తాను తప్పకుండా. ఇటు వస్తే కబోర్డ్స్. ఇవి ఓపెన్ చేయాలంటే చూపించాలా, భయపడకండి, నార్మల్గా చూపిస్తాను అంతే, పెద్దగా ఏం చూపించను.
అన్నిటి నిండా బట్టలే, ఎక్కడ చూసినా బట్టలే ఉంటాయి మా ఇంట్లో. ఇంకా షూట్కి వెళ్తే అవన్నీ కింద ఉంటాయి, కింద పడేస్తాను. అవి ఏ కావాలో వెతుక్కుంటాను, దొరకవు, అవన్నీ కిందే ఉంటాయి. మళ్ళీ మట్టి తీసుకొని మళ్ళీ లోపల పెట్టి ఒక పెద్ద టాస్క్. సరే, ఈ బెడ్రూమ్కి బాల్కనీ ఉందన్నమాట, చూపిస్తాను. సారీ, బట్టలన్నీ ఆడేసింది. చూడండి, ఆ బాల్కనీలో మేము కొన్నాం కదా ఐటమ్స్, అవన్నీ కవర్లు అవన్నీ అక్కడ పెట్టాము అంతే. అందరు బాల్కనీలో మంచిగా ఫ్లవర్స్ వాట్స్ అదేంటి పక్క చెట్లు, చిన్న చిన్న చెట్లు క్యూట్గా అరేంజ్ చేసుకుంటారు. మేము మాత్రం పాత సామాన్లు, చెత్త, ఎక్స్ట్రా స్టఫ్ అంతా మా బాల్కనీలోనే పెడతాం. ఇటు వస్తుంది, ఇది ఇంకో బాల్కనీ, వాష్ ఏరియా ఉంటుంది. బాల్కనీ ఏం కాదు, ఇది మా వాష్ ఏరియా, మా బట్టలు వేయాల్సినవి, వాషింగ్ మిషన్. ఇందులో అన్నీ వాషింగ్ మిషన్కి కావాల్సిన ఏంటది లిక్విడ్, వాష్ చేయాల్సిన లిక్విడ్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. టవల్స్ ఇక్కడ ఆరేసుకుంటాము. ఇది పెద్దగా చూపించాల్సిన అవసరం ఉంది, వెళ్ళిపోదాం రండి. ఆ డోర్ అవతల కిచెన్, దేవుడి, ఇది వచ్చేస్తే ఇదే మా ఫోర్ట్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే.